ఆటో డ్రైవర్లను కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవా పథకం ద్వారా ఆర్థికంగా ఆదుకుంటుందని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. పిఠాపురం పట్నం అంబేద్కర్ భవన్ లో అధికారులు నిర్వహించిన ఆటో డ్రైవర్ల సేవా పథకం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, డీసీసీబీ చైర్మన్, జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఆటో డ్రైవర్లకు సంఘీభావం తెలిపేందుకు కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆటో డ్రైవ్ చేస్తూ తుమ్మలబాబు, పెండెం దొరబాబుతో కలిసి సభా కార్యక్రమం వద్దకు వచ్చారు. అలాగే మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా ఆటో డ్రైవర్ దుస్తులు వేసుకుని కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లను ఉద్దేశించి పలువురు ప్రసంగించారు. అనంతరం సుమారు 2000 మంది ఆటో డ్రైవర్లకు సుమారు 3 కోట్ల రూపాయల చెక్కులను ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, తుమ్మలబాబు, మాజీ ఎమ్మెల్యేలు వర్మ, పెండెం దొరబాబు, మర్రెడ్డి శ్రీనివాసరావు చేతుల మీదుగా అందజేశారు. 7 గంటలకే తీసుకోమన్నారు డబ్బులు. ఓకే, కొంచెం లేట్గానే తీసుకోండి, డబ్బులు సంపాదించాలంటే పర్వాలేదు. బట్ ఏంటంటే ఓన్లీ ఫిట్నెస్ తప్ప మిగతా అన్నిటికి ఉంటేనే వీళ్ళకి వచ్చింది కలెక్ట్ చేసే విధంగా ఫైన్ చేయొద్దని, ముఖ్యంగా పిఠాపురంలో అలా చేయొద్దని మన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ సూచనలు ఇచ్చారు. పిఠాపురంలో ఆటో వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి వీలు లేదు. ఎవరు ఇబ్బంది పడతారు సరే డైరెక్ట్ గా ఉన్న నాయకుల దగ్గరికి చెప్తే కనుక మేము ఎన్నట్టు ఉంటామని చెప్పి మీ అందరికీ మాటిస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అధికారులందరికీ, పార్టిసిపేట్ చేసిన లాజర్ బాబు గారికి, తోలి శిరీష గారికి,